వినాలి, విన్నదాన్ని అనుసరించాలి, గై కొనాలి, పాటించాలి. 3 చెప్పాను. చెప్పక ఏం చెప్పాను ఇప్పుడు? 3 వినాలి, గై కొనాలి, పాటించాలి. పక్షి గారు ఈ 3 చేశారు. దేవుడు ఏం చెప్పినాడో దాన్ని విన్నాడు, ఏది చెప్పినాడో దాన్ని చేశాడు, ఏది చేశాడో దాన్ని రుజువుపరిచాడు. మళ్ళా చెప్తాను ఏనండి. దేవుడు పక్షి గారికి చెప్పాడంటే, నేను చెప్పింది వినయా, విన్నదాన్ని పాటించు, పాటించిన దాన్ని రుజువుపరచు. మీ పేరేంటి? సాగర్. అడుగుతున్నాను నేను, భయపడకు. నాకు అడిగే అలవాటు, కొన్ని చోట్ల నేను అడగట్లేదు. చెప్పింది వినాలా, విన్నదాన్ని చేయాలా, చేసిన దాన్ని రుజువుపరచాలి. రుజువు ఎలా పరుస్తావు? యేసు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించినాను అని చెప్పడానికి రుజువేంటి? అంగీకరించినాను అని చెప్పడానికి రుజువేంటి? అది నీ అంతరంగంలో ఉంది. రుజువేంటి? ఈ ఊరికి వెళ్ళాలంటే రోడ్డు ఉంది. ఈ ఊరు పుట్టిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టుకున్నారు, అది రుజువు. ఏమయ్యా నీకు తెలియదా? ఏటి ఒడ్డున ఉంది లింగాల, అవతల వైపు ఏమో చుట్టాల, యువతల వైపు లింగాల. దీన్ని దాటిన తర్వాత ఏ ఊరు? వచ్చవాయి. కానీ బోనపల్లికి బోర్డర్ ఉంటుంది, అది రుజువు. నీవు ప్రభువుని నమ్మినట్టుగా రుజువేంటి? నేను ప్రభువు బిడ్డనని చెప్పుకోవడానికి రుజువేంటి? పరీక్ష రాయబోతున్నాం, చాలా జాగ్రత్త. మనల్ని మనమే విమర్శించుకునే వేళ తీర్పు పొందకపోతున్నాం. ఎవడో మనకు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. నా గురించి సాక్ష్యం ఇవ్వాలా, నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా, మనందరి గురించి సృష్టి సాక్ష్యం ఇవ్వాలా. ఈ సృష్టి సాక్ష్యమే పరలోకంలో నిలిచేది. ఇది సత్యం. ఒకవేళ ఈ యొక్క ఆత్మని గురించి చెప్పినా, అన్న ఈయన గురించి చెప్పినా, ఎవరి సాక్ష్యము నిలుస్తుంది? ఆకాశము ఆలకించు. అబ్బా ఏం చెప్తారండి రిఫరెన్స్లు, వాక్యాలు. మంచిది, చాలా మంచిది, సంతోషం, దేవునికి వందనాలు. ఆకాశమేమో ఆలకిస్తుంది, భూమి ఏమో సేవెక్కుతుంది. సొంత గాడిద దొడ్డి జరుగుతుంది అని చెప్పి లేకుండా రాదు. నా ప్రజలు ఏమి ఎరగట్లేదు, ఏమి ఎరగట్లేదు. బైబిల్ యొక్క లేఖనంలో ఎరగట్లేదు, గ్రంథాల్లో రాయబడిన సంగతులు ఎరగట్లేదు. ఇది సత్యం. ఇప్పుడు మనం సాక్షి రాసుకున్నామా? రాజామా వద్దా? 23 చదవండి. 23 బంధించాలండి. 25 మనమందరం కలిసి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములనే నా కొత్త నిబంధన, దీనిలో నేను తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి జీవించాలని చెప్పిన ఆయన ఎవరండి? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎవరు? ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక సత్యం ఉన్నది. సృష్టికి ఆధారభూతుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంబోధుడు, భూపతులకు అధిపతి అనే ఆరాధనలో మనం చూసాం. కనుకైనా రాజులకు రాజు, ప్రభు అయిన ప్రభువు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను మీరు ఏం చేయాలా? నన్ను మీరు ఏమండి భూ ప్రపంచ దేశంలో ఎవరినైనా ఒక్కరిని ఎడబాయక నిత్యము జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు సంఖ్య ఎక్కువ తక్కువ మీరే చెప్పాల? ఎవరైనా ఒక చెప్పండి.
అయితేనే ఆన్సర్ అవుతుంది, లేకపోతే ఆన్సర్ రాంగ్ అవుతుంది. అంటే ఏమున్నాడా, భూ ప్రపంచ దేశంలో సృష్టికర్తని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? ఒక్క చెప్పండి, అందరూ చెప్తే లోటాలు రాలేసుకుంటారు. చెప్పక ఎక్కువ ఉన్నారు. నేనంటున్నారు పుల్పెట్టి మీద కూర్చొని నేను లెక్క వేసిన ప్రకారము 0లో ఉన్నాను. అన్ని రకాలుగా కోట్ల నుండి మిలియన్ల దగ్గర నుండి లెక్కలేసుకుంటే తీరా వస్తే 0 వచ్చేసింది. ఆ మాటలు చెప్తున్న ఒక సేవకుడు విని హృదయాన్ని కలవరపడి సేవకు వెళ్ళి ఈ యొక్క పరీక్షలో, ఈ యొక్క నిబంధనలో, ఈ యొక్క లేఖన మాటల ప్రకారము ఆ సృష్టికర్తను సేవించడం కష్టమని తిరిగి వచ్చి లోకంలో తన కాయ కష్టం చేసుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ మాటను అప్పుడప్పుడు గుర్తు చేస్తా వస్తాడు. లేదు ఉంటే ప్రభు ఇంకా ఎందుకు శిలువలో రక్తము కాలుతుందని సువార్త చేస్తావు, పరిచర్య చేస్తావు, వాక్యాన్ని బోధిస్తావు, పాట పాడతావు కదా. నది వాళ్ళే యేసు రక్తము ఏమండి, నీకు ములుగుచ్చుకున్నా దెబ్బ తగినా ఏదైనా ఏమంటే ఆగిపోతుంది నీ రక్తము. ఆ ప్రభు రక్తము ఎందుకు ఇంకా కారుతూనే ఉండాలి? ఎందుకు అది గడగడట్లేదు? ఎందుకు ఆగిపోవట్లేదు? ఆ మాటను ఎందుకు మనం వాడుతున్నాము? ఒక్కసారి ఆలోచించావా? నేను నా జీవితంలో ప్రభు ఎరిగిన తర్వాత 10 పేపర్లు కూడా కట్ చేసి దగ్గర పెట్టుకునేవాడిని. ఏ వార్త వచ్చినా దగ్గర కట్ చేసి పెట్టుకునేవాడిని. అప్పుడు సెల్లులు ఉండేవి కావు, అప్పుడు టీవీ ఉండేవి కావు, వెంట టీవీ లేదు, వీడియోస్ వదిలి కట్టలు ఉన్నాయి, ముద్ర పెట్టి అట్లనే ఉంచుకున్నాను. దాన్ని పరిశోధన చేస్తూ దాన్ని ఆలోచించుకుంటూ పోతే నేను కూడా 0లో ఉన్నాను. ప్రభు చెప్పింది చేయట్లేదు, ప్రభు చెప్పింది వినట్లేదు. ఆ విన్నది ఏదైనా ఉన్నదా అంటే దాన్ని కూడా చేయట్లేదు, దాన్ని రుజువుపరచట్లేదు. భక్తి గారు ఏం చేశాడు? చెప్పింది విన్నాడు, విన్నదాన్ని చేశాడు, చేసిన దాన్ని రుజువుపరిచాడు. అందుకే ప్రపంచ దేశం అంతటి కూడా భక్తి గారి గురించి సాక్ష్యం ఇస్తుంది. నీ గురించి సాక్ష్యం ఏంటి? నా గురించి సాక్ష్యం ఏంటిది? ఎలా రుజువుపరుస్తారంటే ప్రియ సోదరి, లేఖన ప్రకారం మనం వెళ్దాం. అది చెట్టుగా ఉండాలి, అది మొగ్గగా వేయాలి, ఆ తర్వాత అది కాపు కాయాలి. అర్థమైంది? ఇక్కడ అది చెట్టుగా ఉండాలి, అది మొగ్గ వేసి, అది పువ్వుసి మొగ్గ వేసి పువ్వుసి కాపు కాయాలి. అది కాయ ఏ కాయ అని చెప్తాము? బాదమ కాయ అని చెప్తాం. ఏ కాయ అని చెప్తామండి బైబిల్ ప్రకారము? చెప్పండి, బాదమ కాయ అని చెప్తాం. అలా కాయ కాసిందా, కాయ లేదా? 12 మంది గోత్రులు వారి యొక్క కర్రలు 12 ఆ యొక్క మధ్యలో పెట్టినప్పుడు వారి యొక్క కర్రలు చిగురించి బాదమ కాయలు కాసాయా లేదా? ఏమండి చెప్పండి. తెలియదండి, తెలుసు అంటే తెలుసు అని చెప్పు. ఏది చెప్పకపోతే నాకు ముందుకు సాగదు, నా మైండ్ కూడా పనిచేయదు. అది కనుక లేఖన మాటలు చూసినప్పుడు వారు ఆ మందిరంలోకి వచ్చారు. మందిరంలోకి వచ్చి వారు ఏం చేశారు? వాళ్ళ యొక్క ఉత్తవాటిని తీసుకుని వచ్చి సిగిరింపజేసి ఆ పూత వచ్చేలాగా చేసి కాయలు కాసేలాగా చేశారు. అందుకే అంటాడు, మీరు నాలో నిలిచి ఉంటేనే. చెప్పండి, నాలో నిలిచి ఉంటేనే. మీరు నాలో ఉండాలా, నేను మీలో ఉండాలి. మనమిద్దరం ఏకమై ఉంటుంది. ఏమవుతుంది? ఏమవుతుంది? ఉండటం వలన అల్లకపోతుంది. దాన్నే స్నేహితులు అంటారు, దాన్నే బంధువులు అంటారు, దాన్నే రక్త సంబంధం అంటారు, దాన్నే ఆత్మీయులు అంటారు. ఇక్కడ కనుక ప్రియ సోదరి, మనం అల్లకపోవాలి. ఎవరిని అల్లకపోవాలా? ప్రభువైన క్రీస్తుని అల్లకపోవాలి. అంటే శరీర బంధు కూడా, మనసంతా కూడా, హృదయ బంధు కూడా, దేహ బంధు కూడా ఏం చేయాలా? కుమ్మరించు. పాట కుమ్మరించు.
నాకు పాటలంటే ఇష్టమే కానీ పాటలు పాడటం రావు. పాటలంటే భయం. సరే, ఇక్కడ వీడియో సోదరి లేఖన ప్రకారం మనం ఇప్పుడు పరీక్ష రాసుకుందామా? ఓకే, మీకు నేను పేపర్ ఇస్తున్నాను. ఏ పేపర్ ఇస్తున్నాను? తెల్ల పేపర్ ఇస్తున్నాను. ఎగ్జామ్ మనకి 9:30 స్టార్ట్ అయింది. తెల్ల పేపర్ ఇచ్చాను. ఆ తర్వాత మీకు 2 పెన్నులు ఇచ్చాను. ఒకటి ఎర్రది, ఒకటి బ్లూది. ఎర్రది ఒకటి, బ్లూది ఒకటి. బ్లూ అంటే తెలుగులో నీలం రంగు. మీకు ముందు పేపర్ ఇచ్చానా? అలా తీసుకున్నారా? ఓకే, తీసుకున్నారు. పెన్నులు కూడా ఇచ్చాను కదా, తీసుకున్నారా? తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు పరీక్ష స్టార్ట్ అవుతుంది. మీరే ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటి కూడా ఆగుదాం. అసలు పేపర్ ఎవరు, కండక్ట్ చేసేది ఎవరు, పేపర్ ఎవరు రాస్తున్నారు? మీకు అర్థమవుతుంది? ఇక్కడ మన మెసేజ్ చాలా విన్నామండి. ప్రియస్ సార్, ఇక్కడ చూడండి, మీరు పరీక్ష హాల్లోకి వచ్చారు, కూర్చున్నారు. మీకు పేపర్ ఇచ్చారు. ఎవరు ఇచ్చింది? పేపరు, పెన్నులు 2 ఒక ఆయన ఇస్తాడు. తర్వాత క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తాడు. ఎవరు? దేవుని మందిరము, దేవుని ఆలయమేమో మనం కూర్చునే ఎగ్జామ్ పరీక్ష చేసుకునేదని చెప్పుకున్నాం కదా. అది ఇది. ఇక్కడ ఎవరంటే దేవదూతలు. ఎవరంటే మీకు పేపర్ ఇచ్చేది? దేవదూతలు ఇన్విజిలేషన్ గా వస్తారు. పరీక్ష కండక్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళే మీకు అన్ని సప్లై చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎవరు ఇవ్వాలా? సూపరింటెండెంట్ ఇవ్వాలా? అక్కడి నుంచి రావాలా? అవి ఎక్కడుండే? పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. పేపర్ ఎక్కడుండేమా? ఆ తర్వాత ఈ సూపరింటెండెంట్ వెళ్ళి సెక్యూరిటీని పెట్టుకొని ఆ పేపర్లు తీసుకొని వస్తాడు. పరిసరాల్లోకి వచ్చి ఆ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎవరైనా చెప్తారా? 23 33 అయిపా 3:33 ఆగండి. మీరు పేపర్ తిరిగేటాడు కనుక ఇక్కడ ఆయన పేపర్ తీసుకొని వచ్చాడు. ఆ కోడ్ వేసిందని ఓపెన్ చేశాడు. ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఏముంది? ఆదికాండము. ఆదికాండమైన ఒకటే. ఇక్కడ యోహాను సువార్త మొదట వచ్చిన, ఆదికాండంలో మొదట వచ్చిన, యోహాను సువార్త మొదట వచ్చిన చదివి సహాయపడదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు మీకు ఇచ్చిన పేపర్లో ఏమీ లేదు. తెల్ల పేపరే, శూన్యము. మీకు అలాంటిదే ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మీకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు యోహాను సువార్త గ్రంథం మొదట వచ్చినము. ఆది యందు వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవుడు ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. చాలు. ఇప్పుడు చూడండి, ఆన్సర్ రాసుకోవడానికి మీకు ఒక కొటేషన్ ఏర్పడుతుంది. ఆన్సర్ రాసుకోవడానికి కొటేషన్ అంటే ఆరంభంలో మనం చూస్తే అలా ఉంది. సృష్టిలో ఏమీ లేదని. అయితే ఆదియందు ఉన్నాడు. ఎవరైనా ఉన్నవాడు అని వాడు సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆయనే దేవుడు ఉన్నాడు. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య సంచారం చేయడం కొరకు అవయవాలన్నింటినీ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 4 వరకు జగత్పునాది వేపుడు క్రీస్తు ప్రేమను ఏర్పాటు చేసుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎగ్జామ్ కొరకు. మీరు పాస్ కావాలి. ఇందులో పాస్ కావాలా? అందుకోసం ఇక్కడ యోహాను సువార్త ఏమన్నాడు? తీగ నాలో ఉంటే, తీగలో మీరుంటే ఫలిస్తారు. ఆ ఫలితం అనేది దేవుడు కోరుకునేది. దాన్ని గలితీ రాసిన పత్రిక ఏముంది? ప్రేమ, సంతోషము, సమాధానం, ఆశ, నిగ్రహం, మంచితనము, దయాలత్వము, దీర్ఘశాంతం. ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర
9 ఉన్నాయి. అంటే ఫలించేదిగా, అంటే మార్పులు వచ్చేదిగా. అయితే ప్రియులారా, ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు సూపరింటెండెంట్ గా ఎవరిని ఏర్పాటు చేశాడు? ఎవరిని ఏర్పాటు చేశాడు చెప్పండి. ఇప్పుడు అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదివి సాయపడము. ఆ వాక్యము శరీరధారి అయి శరీరం ద్వారా పరీక్షలు రాసి పాస్ అయ్యి నిత్య జీవమైన పరలోకానికి మహిమ గల రాజ్యంలోనికి మహిమా స్వరూపంతో నిలుచుడ కొరకు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ఆ ప్రభువుని మనం కలిగి ఉండి మనం ఈ పరీక్షలు వేయగలరా? పాస్ కాదు. నేను 3 4 లేక 5 అడుగుతాను. ఏం భయపడకండి. ఇది మనకందరికీ తెలిసింది, ఎక్కువ ఎవరికి తెలియదు కాదు. అందుకోసం ఇక ముందుగానే కొంచెం క్లూ ఇచ్చేసాం. మీరు పరీక్ష టైం స్టార్ట్ అయింది, మీరు స్టార్ట్ చేయండి. రెడ్ పెన్తో రాయండి, రెడ్ పెన్ మీరు పక్కన పెట్టుకోండి, బ్లూ పెన్తో రాయండి. ఓకే, నేను ఒకళ్ళని అడుగుతాను. చదువు రాని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. అందరు చదువుకున్నారు కదా, చదివేదాకా. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెప్పారు? ఇక్కడ కూర్చున్నారు లేక పరిశుద్ధాత్మ దేవుడు? ఓకే, నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటో వేసుకో. ఒక్కొక్క క్వశ్చన్ కి మార్కులు ఏంటంటే 10 వేసుకోండి, తక్కువ. ఎన్ని వేసుకోండి? 10 వేసుకోండి. 10 నువ్వు 10 వేసుకో అన్నా. మిమ్మల్ని అడుగుతారు. యోహాను సువార్తలో 3:16 మీరు కదా నువ్వు కూడా 10 వేసుకున్నావా? ఇంకొక అడుగుతాను, ఎందుకంటే టైం వేసుకోవచ్చు. బెంచీల మీద కూర్చున్నాను అడగనా? కుర్చీలలో కూర్చున్న పెద్దవాళ్ళకి అనుభవం కదా. ఇప్పుడు ఇంకొక రకం అడుగుతాను. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఉంది. ఎందుకు ఉంది అక్కడ? ఏ అధ్యాయం చెప్పండి, ఏ సువార్తలో చెప్పండి. రిఫరెన్స్ చెప్పొద్దు మీరు పైన కూర్చున్నారు. ఒక్క చెప్తే నేను ఆఫ్ చేస్తాను. బైబిల్ తిరిగేస్తూనే ఉన్నారు. ఒక్క చెప్తే నేను ఆఫ్ చేస్తాను. ఇంక ముందుకు వెళ్ళడానికి అంతగా బాగోదు. ఎందుకంటే మిమ్మల్ని నేను కించపరచడానికి రాలేదు. మీ ప్రభు ఇలాగని అడుగుతూ ఉంటాడు. నా గురించి ఏం చేశావు, నా గురించి నువ్వు ఏం నిరూపించావు, ఏంటి దాని ఫలితం తీయి అని అలాగే అడుగుతాడు. అడిగి మనం చేతులు కట్టుకొని పిల్లవాడి కనుక ఇలా తలక ఉంచుకొని ఉన్నట్టు ఉంటే ఆ మాస్టర్ మార్కులు వేసి పాస్ చేసి 5 క్లాస్ పంపిస్తాడని ఈ మాస్టర్ మాత్రం అలా మార్కులు ఎగ్గేడు, ఏమి అగడు. ఇట్లా నేను చేతులు కట్టుకొని ఉంటే వెనకాల నుంచి ఒకడు వస్తాడు, భయంకరమైన వ్యక్తి. వాడు వెనకాల గొల్లబడతాడు. నీ వాడు అనుకుంటున్నావా? లేదు, నా వాడు. నీ దగ్గరికి వచ్చి యాక్షన్ చేశాడు, నటన చేశాడు, కలవరంలో ఉన్నాడు, కనిపించినాడు. దేవుని బిడ్డలాడు లాక్కొని వెళ్తాడు, దానిని విడవబడుతున్నాడు. ఇప్పుడు మీరు కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఎవరు ఒకరు చెప్పినా పర్లేదు. ఒక్క నిమిషం, ఆ క్వశ్చన్ కాదు, అయిపోయింది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి వదిలేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదా. ఇక్కడ మీరెందుకు చెప్పడం? వెనకాల పట్టుకున్నాను కదా. ఇంకొకటి మనం అందించాలి. గవిని ఎల్లపల, గవిని ఎల్లపల, గవిని ఎల్లపల ప్రభువుని, ప్రభువుని, ప్రభువైన క్రీస్తుని వాళ్ళు ఏం చేశారంటే శక్తుల మిషన్ మహాశ్రమం పెట్టారు. అది నేనే చెప్తాను. ఎప్పుడు రాసిన పత్రికలో ఉంది, చూస్తున్నట్టు మీరు. ఎప్పుడు రాసిన పత్రికలో ఉంది. ఏ అధ్యాయం ఉంది చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. వెరీ గుడ్. నువ్వు కూడా పని చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అన్న 12 అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరందరూ రాశారు పరీక్షలో. మీరు వాళ్ళ దాంట్లో చూసి మీరు రాశారు, మీ దాంట్లో చూసి వాళ్ళు రాశారు. అడగలేదని మీరు ఇబ్బంది పడకండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తున్నాం.
ఆ బ్లూ పెన్ కింద పెట్టుకొని పెట్టేసుకున్నారు. మీకు ఎన్ని మార్కులు ఇచ్చాను? ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు ఇచ్చాను. మీరు కింద పెట్టేసాడో పెన్ను, పేపర్ ఎట్లా పెట్టుకోండి. ఇప్పుడు రెడ్ పెన్ తీసుకోండి, అందరు తీసుకోండి. రెడ్ పెన్ అందరు తీసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు రాసిన దానికి సున్నాలు ఎన్నుకొని, పొల్లులు ఎన్నుకొని, కామాలు ఎన్నుకొని, ఫుల్ స్టాప్లు ఎన్నుకొని ఒకసారి చూసుకోండి. ఏది ఎలా రాశారు? పూర్తిగా రాశారా? సగమే రాస్తున్నారా? ఆరంభించి వదిలిపెట్టినారా? మీరే చూసుకోండి. చూసుకున్నారు కదా? ఓకే. ఇప్పుడు మీరు మార్కులు వేసుకోండి. అక్కడ నువ్వు ఏం వేసుకున్నావు? నేను 10 మార్కులు ఇచ్చింది, నువ్వు ఏం వేసుకున్నావు చెప్పు. అదే అదే నేను ఎక్కువ అడగాల్సి వస్తుంది. సున్నాలు, పొల్లులు, ఒత్తులు, కామాలు, ఫుల్ స్టాప్లు ఏం పోలేదా? అవునా? మీరేం వేసుకున్నారు? ఎన్ని 10 మాత్రం చెప్పండి. 10 చెప్పారంటే మీరు ఆత్మీయంగా ఫలించి మహిమ శరీరంతో ప్రభుతో ఉన్నట్టే. మనం 10 సంపాదించుకునే వాళ్ళం కాదు, 10 నాణ్యాలు పోగొట్టుకునే వాళ్ళమే కానీ 10 సమకూర్చుకునే వాళ్ళం కాదు. చెప్పు. ఇష్టం వచ్చినట్టు ఆ 10లో 1 నుండి 10లో కావాలా? 2. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక ఇక్కడ మీరేం వేసుకున్నారు? 3 మార్కులు వేసుకున్నారు. అన్న వీళ్ళంతా దిగొచ్చారో చూసారా? మన మాటల్లో దేవుడి వాక్యంలో సంధిస్తుంటే, దర్శిస్తుంటే ఏమవుతుందో ఏంటి కానీ లోన, గుండెల్లో, మనసులో, అంతరంగంలో, బ్రెయిన్ లో తిరుగుతుంది. ఇంకేమవుతుందో ఏమవుతుందో ఏమడుగుతారో ఏమంటే ఒక మనుషుడికి ఇంకా భయపడితే సృష్టికర్త దేవుడు నిన్ను నిలబెట్టి అడుగుతా ఉంటే ఏం చెప్పగలుగుతావు? ఇది సత్యం. నీతిమంతుడు న్యాయాధిపతి ఎదుట ప్రతి మనుషుడు ప్రతి క్రియను బట్టి నిలబడాలంటే నువ్వేం చేసావో శరీరంతో దాన్ని బట్టి తీర్పులోకి వస్తావు. మరణం నుండి జీవనానికి దాటడం కొరకే కానీ ప్రభు నిన్ను పిలుస్తుంది, తీర్పులో ఉండడం కొరకు కాదు కదా. కనుక ప్రియుడ సోదరి, నువ్వు చేసి ఏదో చేసి ఎక్కడో విట్టుడు అని జనరల్ గా పదం వాడుతూ ఉంటారు. పరలోకం ప్రవేశించడా ఏమండి? ఒకసారి ఆలోచించండి. ఏమన్నా నీకు 2 మార్కులు వచ్చినాయి, లెక్క 10 వేసుకుంది. వామ్మో, నేను దాని ఫలితాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు దాని ఫలితాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు అట్టుంచండి, మీరు మార్కులు వేసుకున్న వాళ్ళు అట్టుంచండి. మళ్ళీ నేను చెప్తున్నాను, 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు అలా చెప్తున్నాను. ఒకటి 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. సరిపోయింది సంఖ్య. ఇక్కడ బైబిల్ ప్రకారమే కదా ప్రియుడ సోదరి, బైబిల్ ప్రకారం. ఇప్పుడు చూద్దాం, 30 దంతుల వారు ఎంత కష్టపడ్డారు? మందిరంలో, ప్రభువులో, సేవలో, పరిచర్యలో, ఆరాధనలో, ప్రార్థనలో, స్వార్థలో ఎంత శ్రమ పడ్డారు? ఎంత శ్రమ పడితే 30% వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 60% వాళ్ళు తీసుకొచ్చుకున్నారంటే, వాళ్ళ గ్రేడ్ పెరిగిందంటే, వాళ్ళ వాల్యూ పెరిగిందంటే, వాళ్ళ ఫలాలు అలాగ ఫలించాయంటే, ఈ 30 వాళ్ళు వీళ్ళ కింద డౌనా అప్పులో ఉన్నారా? చెప్పండి. 30 వాళ్ళు 60 వాళ్ళకి డౌన్ లో ఉన్నారా, పైన ఉన్నారా? కిందికి ఉన్నారా, పైకి ఉన్నారా? కిందికే ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. తర్వాత ఈ 60 వచ్చిన వాళ్ళు ఏమేమి చేసి ఉంటారు? మందిరంలో ఏ కార్యక్రమంలో పాల్గొంటుంటారు? వాళ్ళు సేవకులే ఉంటారా, లేక విశ్వాసులే ఉంటారా, బోధకులే ఉంటారా? ఏమై ఉంటారు వాళ్ళు? వాళ్ళు 60% పొందారంటే దాని అర్థం ఏంటిది? ప్రభువులో ఫలించారంటే దాని అర్థం ఏంటిది? ఆ తర్వాత 100 దంతులు. ఏంటంటే 100 దంతులు. 100 దంతులు అంటే ఈ 30 ఏళ్ళు పట్టకపోయారు గాలికి, 60 ఏళ్ళు కూడా పట్టపోయారు వాళ్ళ ముంగిట. తర్వాత 100 ఏళ్ళ ముంగిట అసలు సామాన్య మానవుడి రాలేదు అంచులో కూడా. ఇప్పుడు చెప్పండి ప్రియుడ సోదరి, కల్వరి శిలువ నీకు ఏం చేస్తుంటే ఆత్మీయంగా బయలుపడి చేస్తుంది. నేను చెప్తాను వినండి. 30 వచ్చిన వాళ్ళు ఎవరంటే ఆదివారం వచ్చి ఇంటికి
ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు, ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు వాళ్ళు దేవుళ్ళు సమస్త విషయంలో వాళ్ళు ఆరి తేరి అనుభవం కలిగిన వారు. 100% ఉంది. ఇంకెవరండి చెప్పండి? నేను చూపించాను కదా రెండింటికి, ఒకదానికి చెప్పడానికి ఏమొచ్చేస్తుంది? 100% ఎవరు? సేవకులు. నేను కాదంట, గుర్తుపెట్టమంటే చెప్తాను, సేవకులు కాదు అంట. అది కూడా మనతో లేదండి. భార్య భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాడు కొడతాడు, తిరుగుతాడు, ముక్కు మూతి శివుడు నెక్కు, అది ఎంత బట్టలు ఇదంతా లేదు. వాటి సంవత్సరం కుటుంబం భారం ఇదంతా ఏంటి ఆయన చెప్పండి, చెప్పాలా కదా? ఎట్లనండి మనం నేర్చుకోకపోతే, ఆత్మీయంగా ఎదగకపోతే? అందుకోసమే ఎప్పుడు వాక్యము వాక్యము విని 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 అన్నట్టు ఉండదు. వాక్యము సంధిస్తుంది, దర్శిస్తుంది. తిమోతి గారు వాక్యం చెప్తుంటే ఉల్పేట నుండి తొక్కి చెప్తున్నాడు, నీటి మీద పేరుతో నడిచినట్టుగా. అప్పటికే నాకు దేవుడు అంటే ఎవడో తెలియదు. అయితే బ్రిటిష్ వదిలి ఆ మాటని విని ప్రభు తన ఇంటికి నడిపించుకున్నాడు తన కుమారుడు ద్వారా. అయితే బ్రిటిష్ వదిలి ఈ యొక్క 100% ఎవరంటే ఆదివారం ప్రజలతో కలిసి సేవలు చేసి ఆదివారం తర్వాత నుండి మళ్ళీ ఆదివారం వరకు లేక తన జీవితాంతరం కూడా వారు దేవుళ్ళలో లీనమైపోయి సువార్తలో, పరిసరలో, ఆరాధనలో, వాక్యంలో, వెలుగులో, ఆత్మలో సంపాదించట్లో, తర్వాత వారి శ్రమల్లో, నిందల్లో, అవమానములో, ఓర్పుతో, సహనముతో సమృద్ధిలోకి వెళ్ళారు. వెళ్ళి వారు 100 ఫలించిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. చివరికి ఏమైనారంటే ఈ ప్రాణము ఇప్పుడు చెప్పచ్చు, ఈ ప్రాణము దేవుడికే కనుక దీనిని దేనికైనా సమర్పిస్తారని అత్తసాక్షులయ్యారు. ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యములో, పరిచర్యలో, సువార్తలో, సేవలో, నిందలు, అవమానాలు భరించి వారు చివరికి ఏం చేశారు? ప్రాణ త్యాగము చేసిన అయ్యా వద్దు, మీరు వాడకండి, ఆపండి. వాడేవాడు చేస్తాడు, వయసు మీద పడ్డాడు. నీ కొరకు నేను త్యాగం చేస్తా, ఎదురు నిలబెట్టుకుంటూ వస్తాడు. అయితే ప్రియా సోదరి లేఖన మాటల ప్రకారం వీళ్ళు ఏమైపోయారు? ప్రాణాన్ని త్యాగం చేశారు. నేను ఒక బుక్ చరిత్ర హిస్టరీ వరల్డ్ చదివాను నేను ఈ 2 రోజుల క్రితము. చదివే ఇలాంటి 3 కొయ్యలు ఉన్నాయి. ఇలాంటి 3 కొయ్యలు ఉన్నాయి. ఆ కొయ్యలు పైకి తీసుకెళ్లారు, వెనకాల చేతులు కట్టి కాలు కట్టి పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆ జుట్టుని కిందికి వేశారు. కొచ్చగుంది కొన, చాలా కొచ్చగుంది, అది మాత్రం ఇంతలా ఉంది. పైకి పోను 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 సన్నగా చేశారు. దాని మీద పడుకోబెట్టారు. లాస్ట్ లో కదండి ఒకసారి ఉంచండి. అరక్కలన్నీ కారుతా ఉన్నాయి, అరక్కలన్నీ కారుతా ఉన్నాయి. ఇంకోసారి ఒక ముగ్గురు చదివినాను ప్రియా సోదరి. ఆ తల్లికి 3 కుమారులు. ఆ తల్లితో అంటున్నారు, తల్లి నమ్ముకుంది, పిల్లలు నమ్ముకోలేదు. ఇగో నీ కుమారులు బ్రతకాలంటే, నీ కుమారులు క్షేమంగా ఉండాలంటే, నీ సావులు వాళ్ళు చూడకుండా ఉండాలంటే చెప్పారు వాళ్ళు. అక్కడ ఉన్న పంటతో చెప్తున్నారు, ఇగో చూడు సలసల కాగుతుంది డాంబర్, రోడ్లు వేసే డాంబర్ ఉంది, అది దాంట్లో ముంచి తేలుస్తాము, కొంచెం కొంచెమే ముంచి తేలుస్తాము, పూర్తిగా కాదు. చూడు నీ పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఇదే గతి పట్టింది. నీ కుమారుడు కనుక అలా మాటలు చెప్తుంది. అలా ఉంటుంది. ఒకసారి నుంచి ఆ కాగుతున్న డాంబర్ లో ఆ తల్లిని ముంచుతుంటే ఇళ్ళ కనకలాడుతున్నారు కుమారులు. ఎవరండి? కుమారులు. భయంకరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. కనుక ప్రియసోదరి సువార్త నీ ఆ ప్రియకుమారుడి శరీరం తిని త్రాగి ఏం చేస్తున్న ఆయన మరణమును అసలు నీ శరీరము, నీ సుఖము, నీ సంతోషము ఎలా ఫలిస్తావు? 100%. 30 రావడమే కష్టం. ఇంకా 60 దాకా మనం అవసరం లేదు. అవునండి, 60 దాకా మనం రాలేము. ప్రభు కనికరిస్తే, ఎందుకంటే ఆ బాబు క్రాస్
అర్థమవుతుందా? ఆ బాబు క్రాస్ అయ్యడం కావలసిన మార్కులు 35 కదా, మరి 50కి పైగానే వచ్చింది. 60 అంటే 10 ఎక్కువనే ఉన్నాయి కదా. కానీ ఆయన కనికరిస్తాడు. దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు, కీడు చేయక మేలు చేసే లోకంలో సంచరించే దేవుడు. అందుకోసం కనికరిస్తున్నాడు. ఇంకా 30లోనే ఉన్నావా? అసలు ఆరంభించలేదా ప్రభులో? రండి వాక్యంలోకి వెళ్దాం. ఇప్పటిదాకా నేను కొద్దిగా ఇంట్రడక్షన్ మీకు చెప్తున్నాను. బామ్మ అంటున్నారా? మత్తయి సువార్త 11:16 చదువమ్మా. మీకు పిల్లలు గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు కొట్టుకుని రైతిరి, తమ సిరికండ్లతో చెప్పి పిలుపులాడుకొని పిల్లకాయలను కోరి ఉన్నారు. చాలు. ఇక్కడ ఒక స్నేహితులుగా పరిచయం చేస్తున్నాను ప్రభువుని. మళ్ళీ 11:16 ఈ తరము వారిని, ఏ తరము వారట అంటే మన జనరేషన్. ఇది ఏ జనరేషన్ అండి? ఇది మన జనరేషన్ కదా. వీళ్ళు ఎలా పోలుస్తున్నాడట వాక్యాన్ని బట్టి చూసినప్పుడు? సంత విధులలో కూర్చుని ఉంది, మీకు పిల్లలకు ఉదితిని కానీ మీరు నాట్యమాల రైతురి అలాపించి చదువు అలాపించి కానీ రొమ్ము కొట్టుకొనలేదు. చాలు. వీడు అసలు ఇక్కడ లేఖన మాటలు కూడా చూసినప్పుడు సంత విధులలో అని అన్నాడు. సత్యము సంత విధులలో తిరుగుతుంది. సత్యం ఎక్కడ తిరుగుతుంది? సంత విధులలో. సంత అంటే దాని అర్థం ఏంటిది? సంత అంటే దాని అర్థం ఏంటిది? మిశ్రితము. సంత అంటే దాని అర్థం ఏంటిదంటే మిశ్రితము. బస్ ఎక్కితే మిశ్రితమే, ట్రైన్ ఎక్కితే మిశ్రితమే, ఫ్లైట్ ఎక్కితే మిశ్రితమే. అందుకోసం మందిరాలలో ఏం చేస్తున్నాడు? పూర ధనితో మిమ్మల్ని సంధిస్తున్నాడు. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా టైం అవుతుంది. ఈ స్నేహితుడు నిత్యత్వములో ఉండేవాడు. ఈ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే, ఈ పిల్లడి వైపు వస్తున్నాడే, ఈయన ఎలాంటి వాడు అంటే నిత్యత్వంలో ఉండేవాడు. నిత్యత్వం ఉంటే ఆదిలో కూడా ఉన్నాడు కదా. ఆదిలో ఉన్నాడు, నిత్యత్వంలో కూడా ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి విడాసండి. మనము ఆదిలో లేము, ఆ చివరిలో లేము, మధ్యలో ఏదో అలా వచ్చాము పోతున్నాము. లేకుంది కదా మన తడాక. రండి చదవండి. మత్తయి సువార్త 4:5-4. మత్తయి సువార్త 4:5-4. మత్తయి సువార్త దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ఎవరు దుఃఖపడుతున్నారు? ఎవరు దుఃఖపడుతున్నారు? ఇక్కడ క్వశ్చన్. ఎవరు దుఃఖపడుతున్నారు? ఎవరు దుఃఖపడుతున్నారంటే ప్రభు మనసును కలిగి ప్రభు ఎలాగో దుఃఖపడ్డాడో, ఆవేశపడ్డాడో, వేదన పడ్డాడో కలవలసిలో, అలాగా నీవు నేను కూడా ఇక్కడ వేదన పడితే, దుఃఖపడితే దేని కొరకు? ఆత్మబలం లేవు గనక, లోకంలో విస్తృతమైన జనాంగంలో కలిసిపోతున్నాము గనక, సత్యాన్ని ఎరగక ఇంకను సర్వసత్యంలో నిలవక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని భ్రమ, కళ, ఆలోచన కలిగి ఉండాలి. అట్టి వారి కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. అలాగనే ఆయన దుఃఖము వెలిగి రక్షించబడి నిత్య జీవనం కొరకు యోచించే వాళ్ళు, ఆలోచించే వారు ఏం చేస్తున్నారంటే వీరి కొరకు కూడా దుఃఖపడుతున్నారు. వీరంటే ఎలకలో ఉన్నవారు, పితల పరంపర ఆచారాలు పద్ధతులు ఆచరిస్తున్నారే వారి కొరకు. ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈయన మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు అండి. దుఃఖపడేవారు ఎవరండి? స్నేహితుడు లేక భర్త. ఈ మిగతా వాళ్ళు ఎవరు బాధపడరు. ముఖ్యంగా స్నేహితుడేనండి.
ముఖ్యంగా ఎవరండి? ఒక స్నేహితులకు మిగతా వారు ఎవరు కూడా కాదు. కనుక ప్రియ సోదరి, ఇటు స్నేహితుడు ఇటు ప్రభు మనకు స్నేహితుడయ్యా, మనల్ని ఓదార్చడం వచ్చాం, మనం ధన్యులయ్యాం కనుక ఫలించేలాగా చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. రండి ఆది కాండము ద్వితీయోపదేశకాండం 31:8, ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడే యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుము, నీ ఇశ్రాయేలులందరూ ఎదుటను అతనితో చెప్పెను. అతనంటే ఇక్కడ ఎవరు? ప్రియ సోదరి, లేఖన మాటలు కూడా చూసినప్పుడు నీ ముందర నడుచువాడు, నీ ముందర నడుస్తున్నాడు, ఆయనే నీ యొక్క మంచి స్నేహితుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడుగా ఉండి స్నేహితుడిగా వచ్చాడండి, తోటి సహోదరుడిగా వచ్చాడు. నీకు ఒక మాట చెప్పాను, నీ పేరేంటి అక్క? నీ పేరే కళ్యాణి. కళ్యాణి అక్కకి వీసా వచ్చేసింది, ఫారెన్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫారెన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె విశ్వాసే కదా. ప్రభు ఆమెతో కూడా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఆటోలో, బస్సులో, తర్వాత ట్రైన్, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ ఫ్లైట్ చాలా వేగంగా వెళ్తుందండి, చాలా వేగంగా వెళ్తుంది. ఎంత వేగం అంటే భయంకరమైన వేగంతో వెళ్తాము. అక్కతో వెళ్ళాలా లేదా? కాబట్టి వెళ్ళాలి కదా, ఒకసారి ఊహించండి, వెళ్ళాలి కదా. వాళ్ళ ఇంట్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఎవరున్నారు వాళ్ళ ఇంట్లో? ఒక అంకుల్. హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన ఏం చేస్తాడంటే కర్ర పట్టుకొని ఏమండి ఎన్ని నడకలు నడవాలా ప్రభుని క్రీస్తు? ఎన్ని నడకలు? ఒకటే బైక్ మీద వెళ్తాడు, అంత స్పీడ్గా వెళ్ళాలి ప్రభు. ఒకసారి పోయినా బస్సులో వెళ్తాడు, బస్సు ఎంత స్పీడ్ వెళ్తుంది? ఫ్లైట్ వెళ్తుంది, ఏరోప్లేన్, దానికి అంత స్పీడ్. ఒకవేళ లేదు రెక్కలు కట్టుకొని ఎవడైనా ఇంకా పైకి వెళ్తే స్కైలోకి, వాళ్ళు కూడా ఎవరైనా మంచి స్నేహితుడు, మంచి సమరేయుడు, ఆయన ప్రభుని క్రీస్తు, ఆయన దేవుడు కుమారుడు, ఆయన ప్రభుని యేసు. ఆయన ఉన్నాడు నీకు ముందుగా, నీ ముందు నడుచున్నాడు యెహోవా, ఆయన నీకు తోడే ఉన్నాడు, ఆయన నీకు ఎడవాడు. అయ్యా అమ్మా, నిన్ను ఎడవాడాట, ఎడబాడాడు. ఒకరిని విడుస్తామని ఈ మాట వాడిండు. ఈ మాట ఎందుకు వాడినాడంటే ప్రభు, నువ్వు వదిలిపెడతావని ఆయనకు తెలుసు, కానీ నేను నిన్ను మాత్రము ఎడవను, ఎడవాయి, నీకు తోడుగా ఉంటాను. ఎన్ని బాధలండి, ఎన్ని నిందలండి, ఎన్ని అవమానాలండి. నేను ప్రభువుని కొత్తగా ఎరిగినప్పుడు భయంకరమైన శ్రమను అనుభవించాను. నోరేం ఊపట్లేదు, ఎక్కడ కలిసినా చెప్పాల్సిన అవసరం వచ్చేసింది. ఒక్కసారే భయపడ్డా నేను. వాళ్ళేమో ఆ సంతతికి చెందినవాడు, అక్కడున్నారే. సంఘర్షణ జరిగింది, దగ్గర 15 కిలోమీటర్లు. వాడిని నీకు నా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. నాకు భయం, మంచి ఎండాకాలం, ఓడెత్తుంది పైకి కారు. మంచికొచ్చేసరికి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇద్దరు పట్టుకునేంత గడికి వచ్చేసింది. సంభాషణ అలా ఉంటుంది, అంత పౌరుషం ఉంటుందండి. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఉంటుందో ఉండదు నాకు తెలియదు, అది మిమ్మల్ని బట్టే తెలుస్తుంది. ఈ లోపల కొట్టెక్కుతుంది పైకి. ఇక నన్ను ఏదో చేస్తారు వీళ్ళందరూ కలిసి అనుకున్నాను, ఒక్కనే ఉన్నందులో. ఈ లోపల జీవి ఆపాడు. నాకు ఇక నమ్మకం లేదు నా బ్రతుకు మీద. ఏమంటే స్టెబెల్ గుర్తుకొచ్చాడు. ఎట్లా అనుకున్నాను డెలివరీ కాలేదు. వీడియో సోదరి, చివరికి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టి ఇక తీసేయచ్చేంత స్థితిలోకి వచ్చేసారో దేవుడు వెంటనే డోర్లు మూయించాడు. వేదాలలోకి వెళ్ళిపోయి, వేదాలకు వెళ్ళిపోయి బైబిల్లోకి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? బైబిల్లో. చూడండి, దేవుడి సందర్భాన్ని బట్టి మరణాంశంలోకి తీసుకెళ్ళి కూడా ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు, విడుదల చేస్తాడు, విమోచిస్తాడు. కనుక అది మంచి దేవుడు, ఎడవాయిక కృప చూపించేవాడు. కనుక మనం ప్రభువుని విన్నాము, కన్నాము, చూసినాము, ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూసినాము.
ఆ ప్రభు యొక్క మరణమును పునరుద్ధాన శక్తి మనం ఏం చేయాలా? కలిగి ఉండాలి. ఏం చేయాలంటే కలిగి ఉండాలి. చాలా మంది నమ్మకంగానే ఉంటారు, కాదని కాదు. దానియేలు గ్రంథం చూడండి, ఒక మనుషుని చూస్తాం మనం. 6:16 దానియేలు గ్రంథం 6:16 దానియేలు గ్రంథం 6:16 అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. చాలా ప్రియులారా, ఇక్కడ లేఖన మాటలు కూడా చూసినప్పుడు 6:16 అంతటా రాజు అంటే ఎవరు? ఇక్కడ రాజు అంటే ఎవరు? అన్య దేశంలో అన్య ప్రజలను ఆరాధించే, ప్రార్థన చేసే అధికారం చలవని చేయించుకునే ఒక మనుషుడు. బెల్జేజర్ అనొచ్చు, ఒక మాట చెప్పాలి. అంతేనా? బెల్జేజరేనా? పార్శిక దేశంలో ఉన్నాడు. పార్శిక దేశపు రాజు. అయితే ఆయన విషయంలో అలా మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క మనుషుడు అనగా దానియేలు, ఆయన యొక్క విషయంలో చూస్తే ఆయన అంటున్నాడు, చదవండి మరొకసారి. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా కంట్రోతులను దానియేలును పట్టుకొని పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎన్ని 30 దంతులు ఫలించాడా? అప్పటికి 60 దంతులు ఫలించాడా? 100 ఫలించాడా? మీరు చెప్పండి. చెప్పచ్చు, ఈజీ. మీరు చెప్పండి. పోయిందా? వెళ్ళిపోయిందా? పోలేదు. చెప్పండి, ఫలితాలు చెప్పండి అమ్మా. అతను 100 దంతులు ఫలించిందా? వెరీ గుడ్, ఖచ్చితంగా చెప్పిన 60 దంతులు. ఎందుకంటే ప్రాణంతో ఉన్నాడు, ఇంకా ఆయన చేయలేదు. దేవుడి మహిమ మనకు దిగి ఉన్నది. అందుకోసం మనం రిజెక్ట్ చేసుకోవడం చూసాం. 31:8 తోడుగా ఉంటాడు. ఉన్నాడా లేడా? ఇప్పుడు ఆయన ఎంత ఫలించాడు అంటే ప్రాణం మీదకి వచ్చింది. కనుక మనకు కూడా ఫలితాలు రావడం వరకు ఒక్కోసారి చెల్లిస్తాం. ఏం చేస్తాడంటే వడగడతా ఉంటాడు. ఏం చేస్తాడు? వడగడతా ఉంటాడు. ఆ వడగొట్టే దానిలో మనము తిరుగుతూనే ఉండాలా, గర్భంగా తిరుగుతూనే ఉండాలా. తిరిగారు. నాకు మొన్న ఆ సముద్రం పట్టుకొచ్చింది, అదే తుఫాను పట్టుకొచ్చింది. దాన్ని చూసి చాలా అసలు 6 రోజులు అన్నం కూడా తింటున్నారు. తినాలంటే ఆ బాధ, ఆ వేదన. ఒక స్త్రీ పురుషు ఒక శిశువుకు జన్మనిస్తే ఎలా బాధ వేదన ఉందో వాళ్ళు తినలే. రాత్రి అది పగులది, వాళ్ళ నుంచి ప్రాణం లేదు. తినాలంటే సంఘములో నువ్వెవరు? సంఘములో నువ్వెవరు? అంగం, అవయవం అనగా సంఘములో ఒక అంగం. రోమపత్రికలో రాయబడిన ప్రకారం బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటారు. కనుక ప్రియ సోదరి, మన బాధ, మన వేదన, మన యొక్క స్థితిగతిని అంతట్టును దేవుడు వెలుగును ఆయనలో చూసాం. కనిపెడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషిని కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు, వేరు చేయడం కొరకు సంచరిస్తున్నాడు, ఆత్మ సంచకరుడుగా ఉంచాడు. కనుక ప్రియ సోదరి, ఇక్కడ దానియేలు మనం ఏం చూసాము? 30 దంతులుగా 60 దంతులుగా ఫలించేవాడుగా చూసాం. కీర్తన 46 కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును చూడండి ప్రియ సోదరి, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమే. ఇప్పుడు చెప్పండి, దానియేలు విషయంలో అలా ఉన్నాడా లేడా? దానియేలు మనుషులు నీలాంటి వాడు, నాలాంటి వాడు, మరి నీకు కూడా అలాగే ఉండాలి కదా. ఉంటాడు, ఉన్నాడు, ఖచ్చితంగా ఉండి తీరుతాడు, నీకు జయనిస్తాడు. ప్రియ సోదరి, ఇది సత్యము, ఇది యథార్థత. దేవుడు చెప్పిన మాట అండి, నా మాట కాదు ఇవి. కావండి, అందుకోసం సేవకుల్ని, బోధకుల్ని, పరిచారకుల్ని, ఉపదేశకుల్ని లోకంలో ఏర్పాటు చేసుకుని వచ్చిన దేవుడు
అంత తేలిగ్గా వదిలిపెడతాడా ప్రియ కుమారుడిని? రక్షకుని శిలువలో సమాధాన బలిగా అర్పించిన దేవుడు కుమారుడు క్రీస్తుని మనకు ఎలా ఇచ్చాడు? ఈవిగా ఇచ్చాడు కదా. ఎలా ఇచ్చాడంట? మరి అదే మాట చదవమ్మా. దేవుడు మనకు మనకంటే ఇక్కడ గుంపా సింగల? గుంపు అంటే ఏ గుంపు ఇది? చెప్పండి. ఆమె ఇంకో మాట లేదు, మంద. ఏంటిదండి ఇది? అని ఆరాధనలో మీరు నిలబెట్టి పాట పాడించలేదా? అయితే ప్రియుడేశ్వరి ఇక్కడ లేఖన మాటలు పడి చూసినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గము ఆపద కాలములో ఆయన ఎవరైనా ఆయన దేవుడు ఇక్కడ సృష్టికర్త దేవుడు. ఆపద కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. ఎన్ని ఆపదలు అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపద కాక కొన్ని వందల ఆపదలలో ఉండి చిక్కుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నార్మల్గా చెప్పండి, ఇది సత్యం. షాపు వచ్చిన కూడా ఇంక భయంకరంగా ఉంటుంది, షాపు లేదు ఇంకా భయంకరంగా ఉంటుంది. కనుక పీడొస్తుంది. మొదటి రాజుల గ్రంథంలో చూడండి ఒకసారి, ఆపదలో చిక్కుకున్నాడు ఒక ఆయన, ఏలి అనుకున్నాను. 18 మొదటి రాజులు 18:22. మొదటి రాజులు 18:22. అప్పుడు ఏలియా ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఈడి. ఇక్కడ లేఖన మాటలు పడి చూసినప్పుడు ఏలియా ఒక్కడే ఉన్నాడు. తర్వాత అవతల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే నేను మాటలో చెప్పాను, 0 ఉన్నారని చెప్పాను క్రైస్తవులు. చెప్పిన మాట ఏంటంటే ఒక్కడేడా, తర్వాత 400 మంది ఎక్కడ? ఏమండి ఒకసారి ఆలోచించండి. ఒక్కడు దారండి లోకాన్ని తలకిందులు చేయడానికి. ఒకరి పేరు చెప్పండి, శాంతులను ఒకరి పేరు చెప్పండి. ఏంటది అట్లా చూస్తారు? 12 మంది శిష్యుల పేర్లన్నా ఒక్కళ్ళు కూడా గుర్తులేవా? చెప్పరాదు వాళ్ళన్నా. ఏదే బుక్స్ చదవరా? వీడియో చదివి ఏం చెప్తానండి. కైలాసనాసి, సాధు సుందర్ సింగ్, డిఎల్ మోడీ, ఇలియం కేరీ, జాతిమలరు, బక్సింగ్ గారు, మార్టిన్ గారు, ఇంకెవరన్నా చెప్పండి. మీరే పిల్లలు ఏంటి నోటు వాళ్ళందరూ కూడా ఏమైనారండి? ఏ లేకనే ఉన్నారు? వాళ్ళే 100% ఫలించిన వాళ్ళు. చాలానే చెప్పచ్చు. నేను చెప్తాను, మీరు చెప్తాను. మీకు డౌట్ ఉంటే ఆగిపోయింది. కనుక పీడే సోదరి, దేవుడు అక్షరం చూడండి, దేవుడు వాక్యం చూడండి ఎలా చెప్తున్నాడు, దేవుడు యొక్క విధానం చూడండి ఎలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుందండి. ఒకసారి నేను నాయకుడి గురించి వాక్యం చెప్తుంటే ప్రళయం వస్తుంది, ఉగ్రత వస్తుంది, ఇదంతా లైవ్ అయిపోద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎలా చూడగలుగుతావు? ఎలా జీవిస్తావంటే ఆ ఏమన్నా నా చీకట్లో చెల్లి పెట్టుకునేది ఉంటాను. ఇది అంతే, చీకట్లో ఏం పెట్టుకుంటారా? ప్రళయం వచ్చింది, ఉగ్రత వచ్చింది, భూమి కంపించింది, అంతా స్మాష్ అయిపోయింది. ఆయన చెల్లు ఉంటుందా? చెల్లు లైఫ్ ఉంటుందా? ఛార్జింగ్ ఉంటుందా? ఇది మనుషుడికి. కనుక పీడేస్తుంది. ఇక్కడ లేఖన మాటలు బట్టి చూసినప్పుడు ఆ ఏలియా లాంటి వాళ్ళు ఈ లోకంలో ఎక్కడ ఉంది? 7,000 మంది ఉన్నారు. అంతే కదండి? ఎంతమంది ఉన్నారు? ఏలియా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉంటే ఒక్క ఏలియానే 450 మందిని కంట్రోల్ చేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని విజయాన్ని సాధిస్తే ఈ అందరూ కలిసి ప్రార్థన చేస్తే యెహోషువ లెక్క, కాలేబు లెక్క ఆకాశం ముయ్యబడుతుంది, ఆకాశం తెరబడుతుంది. ఆగిపోయాలంటే ఆగిపోతాడు. ఎవడాడు? ఇంకా యెహోషువ అని చెప్తుంది. ఇంకా ఎవరైనా యెహోషువ ప్రార్థించగా ఏం చేశాడు? సూర్యుని చంద్రుని అయ్యంలో గిద్దెంలో ఏం చేశాడు? తక్కువ నిలిచిపోయాడు. అంతే. ఉక్కురాయిని గ్రహించాడు మహాతల్లి. అంతే కదల్లే. రండి 2 పేతురు అందించండి. 1 పేతురు 2:22.
మొదటి పేతురు 2:22 ముగిస్తా. మొదటి పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి చాలు దాంతో ఆయన దూషింపబడిను, ఒకరు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడిను, బెదిరింపకయు న్యాయంగా తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనిను. చదువు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందింది. చూసావా? అన్యాయపు తీర్పు తీర్చబడేది ఎవరైతే ఉన్నాడో లోకంలో వారికి అప్పగించు. నువ్వేం చేసుకుంటా చేసుకో. ఇంత ధైర్యం అండి, అంత ధైర్యం అండి. లోకాన్ని జయించడం అంటే, లోకాన్ని తన ఆధీనంలో పెట్టుకోవడం అంటే, లోకాన్ని తన అదుపులో పెట్టుకోవడం అంటే, లోకం అంతా కూడా తన సన్నిధికి తీసుకొచ్చి మోకరించేలాగా, ఆరాధించేలాగా, ప్రార్థన చేసేలాగా, సత్యవంతుడైన దేవుడి సాక్షులు ఇచ్చేలాగా సిద్ధపరచడం అంటే మామూలు విషయమేనండి. ఇది మానవుడికి సాధ్యపరిచిన దేవుడు కుమారుడిగా మనుషుడిగా వచ్చాడు. కాంతుల కాంతికి మనిషికి ఎలా ముందుగా ఆనందమో అలా చేస్తూ వచ్చాడు. ఇటు దేవుడు మనకి మంచి స్నేహితుడు అయ్యాడు. అలాగున్నాడు, మంచి స్నేహితుడు, మంచి బోధకుడు, మంచి పరిసారికుడు. ఆ లక్షణాలు ఇక్కడ ఉన్న సేవకు ఉంది, ఆ లక్షణాలు ఇక్కడ ఉన్న బోధించే వారికి ఉన్నాయి, ఆ లక్షణాలు ఇక్కడ విని ఆచరించి పాటించే వారికి ఉంటాయి. లోకాన్ని జయించింది విశ్వాసమైన అంతేనండి. విశ్వాసం, విశ్వాస ఈరులు ఉన్నారు. మనం అక్కడికి ఆలోచించింది బయటికి రావు. అక్కడికి వెళ్తే రండి లేఖన మాటలు చూసి ముగించుకుందాం. కీర్తన 34:8. కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూసి. ఏమండి? దూషింపబడి బదులు దూషింపబడలేదు. అన్యాయ తీర్పు కాడ వెళ్ళి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఈ ప్రభు 100% ఫలించాడు లేదా? ఆ కేటగిరీకి చెందిన వాళ్ళము మనం కూడా ఫలిస్తామా లేదా? ఖచ్చితంగా ఫలిస్తాం. అవునా కదా? కనుక ప్రభు కొరకు మనం నమ్మకంగా, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, గురి కలిగి ఉన్నట్లయితే మనం కూడా ప్రభు యొక్క సన్నిధానంలో భూమి మీదనే మనల గురించి కూడా సృష్టి అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది. మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు. మనుషులు కొంచెం మంచిగా చెప్తారు, కొంచెం ఆ తర్వాత ఏమో శివు అనుకోలేదు. శివు అలాగే ఇది మనుషుల సాక్ష్యం పనికిరాదు. అయితే ప్రపంచ దేశం అంతా కూడా కనిపెడుతుంది ఏంటంటే, ఈ భూలోకంలో ప్రతి మనుషుడు మాట్లాడినది రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రాముఖ్యమైన వారి గురించి రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో నేను అనుకుంటాను, ప్రపంచ దేశంలో యేసుప్రభు గురించి మాట్లాడే మాటలే ఎక్కువ ఉంటాయి, సేవకులు బోధే ఎక్కువ ఉంటుంది, పరిచారకులు బోధే ఎక్కువ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో తీయబడిన మాటలే భూ ప్రపంచ దేశంలో వాయిస్ గా రికార్డ్ అవుతాయి. ముందు మిగతా అన్ని స్మాష్ అయిపోతారు. నాన్నవాళ్ళు చెప్తారు ఒకనాడు వస్తుంది. అవునా? వస్తుంది. ఎందుకంటే జ్ఞానం పెరిగింది. జ్ఞానం ఏమైపోయింది? పెరిగింది. మత్తయి సువార్త 28:20 ముగిస్తాను. 28:20 లాస్ట్ మాట. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. వామ్మో, ఏ సంగతులాడు, ఏ సంగతం లేకుంటాడో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వాయమ్మో, ఈ మాటలు చూడు ఎంత తేలిగ్గున్నాయో. నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించి తినో. ఆజ్ఞ అంటే దాని అర్థం ఏంటిది? చూసా తప్పగా చెయ్యమని, అంతేగాని విని అవతల వదిలేసి వెళ్ళమని కాదు.
అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూడన్నా 1వ వచనంలో రాయబడి ఉంటుంది. త్వరగా సహాయపడాలి, అటు చూడదు. ఓ దయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించినదేమనగా అంటే శిలువ తర్వాత సంగతి ఇది. ఆయన చేయటకును బోధించటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు మనకు అగపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి చూసావా ప్రియ సోదరి, తను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. రుజువుపరిచి అని ఉంది అక్కడ. చూపించాను అంటే దాని అర్థం ఏంటంటే రుజువుపరిచాడు. రుజువుపరిచాడు. నువ్వు ఎక్కడ రుజువుపరుస్తావు? అందుకోసం చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉంటాను అని చెప్పిన మాట. కనుక ప్రియ సోదరి, ఈ మాటలు ఆయన శ్రమపడి 40 దినాల తర్వాత కూడా ఆ పరలోకం వెళ్ళక ముందు ఆజ్ఞాపించాడు, బోధించాడు, పరిశీలి చేశాడు, సువార్త చేశాడు, ప్రమాణాలు చూపించాడు. ప్రమాణం అంటే ఏంటో తెలుసు కదా, కాటాలు పెట్టి ఇది 2 8 టెక్కిలేదు ఉంది కదా విపక్షం కదా. నిన్ను కూడా చదువుతాడు, నన్ను కూడా చదువుతాడు. ఒరే ఎంతగానో చెప్పినావు, ఏదిరా ఫలితం? వాళ్ళందరూ చూస్తారు చూడరా అంటే ఏం లేదు. కానీ ప్రభు అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు నమ్మాను కనుక నన్ను తలగానే ఉంచుతాడు గాని తోక దానిది. నలగ దొక్కాడు, సీతగా దొక్కాడు, విజయాన్ని ఇచ్చాడు. కనుక మీరు ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగినప్పుడు ప్రభుత్వ శరీరమును తిని సాగుతున్నారు కనుక జ్ఞాపకం చేసుకుని మీరు ఏం చేయాలా? ఆయన మరణాన్ని చేద్దామా?